హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి మరొక పెద్ద శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరొక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. 23 రకాల ఉద్యోగాల్ని ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా భర్తీ అయితే చేయబోతున్నారు. ఈ జాబ్స్కి తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. చాలా ఉద్యోగాలు ఉన్నాయి. మీకు ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. ఏ పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సాలరీ ఎంత పే చేస్తారు, సో అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేటెస్ట్ నోటిఫికేషన్ ఇది. మనకి ఇంతకుముందు జిల్లా కోర్టులకి సంబంధించి 1600కి పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది కదా, అది కాదు ఇది లేటెస్ట్ నోటిఫికేషన్. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో వీడియో అనేది అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, లేదంటే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అందరికీ మరొక అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే ఇక హైకోర్టు జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే కావచ్చు. ఇక్కడ మీకు ఏపీ హైకోర్టుకి సంబంధించి ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నాము. అది కూడా కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో మీకు ఇందులో టోటల్ కంటెంట్ ఉంటుంది, 1 year వ్యాలిడిటీ. అలాగే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా కోర్స్ అనేది తీసుకోండి. సో మీకు యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఈ యొక్క హైకోర్టు జాబ్సే కాదు, మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 29th May 2025 ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి విభాగంలోనే 23 రకాల వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ని అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి ఆఫీసర్ లెవెల్ నుంచి అటెండర్ స్థాయి వరకు ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అంటే మనకి హైకోర్టులో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో లైక్ రిజిస్టర్ అని చెప్పేసి, అలాగే జాయింట్ రిజిస్టర్స్, డిప్యూటీ రిజిస్టర్స్, అసిస్టెంట్ రిజిస్టర్స్, సెక్షన్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ ఎగ్జామినర్స్, టైపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్స్, ఇలా అన్ని రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా మళ్ళీ రెగ్యులర్ బేసిస్ కింద, కాంట్రాక్చువల్ కాదు, రెగ్యులర్ బేసిస్ కింద ఈ జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అలాగే తెలంగాణలోని మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే అప్లై చేయొచ్చు. కాకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లోకల్ క్యాండిడేట్ కింద పరిగణిస్తారు, మిగతా వాళ్ళేమో నాన్ లోకల్ కింద కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల అభ్యర్థులకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది, ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా హైకోర్టులో భర్తీ చేస్తున్నారు. మీకు జిల్లా స్థాయి వేకెన్సీస్ అయితే కావు. అండ్ అలాగే మీకు సాలరీస్ కూడా భారీ స్థాయిలో అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను, ఏ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్, అలాగే అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీరు కంప్లీట్గా చూసిన తర్వాత అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి అన్ని ఉద్యోగాలకి కూడా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మాత్రం July 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 18 years ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఓసీ వాళ్ళైతే 42 years వరకు అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు SC, ST, BC, EWS వాళ్ళైతే +5 years యాడ్ చేసుకొని అంటే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు PWD క్యాండిడేట్ అయితే +10 years యాడ్ చేసుకొని అంటే 52 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి PWD వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అండ్ అలాగే సాలరీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ముందుగా మనకి అటెండర్ లెవెల్ జాబ్స్ అనేటువంటి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సాలరీ వచ్చేసి మనకి 20,000 నుంచి 61,000 బేసిక్ పే ఉంటుంది. సో దాంతోపాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి, అన్నీ కలుపుకుంటే 30,000 వరకు సాలరీ పొందొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు 7th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు 10th ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి మీరు
హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే ఉండకూడదు. అంటే లైక్ ఇంటర్మీడియట్ అనేది చదవకూడదు. ఆ విధంగా అంటే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిప్లొమా వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. సిస్టమ్ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో వాటికి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ విభాగంలో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకి ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే కంప్యూటర్కి సంబంధించి మంచి స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే టైపిస్ట్కి సంబంధించి జాబ్స్కి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఎగ్జామినర్కి సంబంధించి కూడా మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్కి సంబంధించి 30 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి కూడా మీకు ఆ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ ఏ విభాగంలో పాస్ అయినా పర్వాలేదన్నమాట. అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామినర్, టైపిస్ట్ ఈ యొక్క డిగ్రీ అర్హతలతో పోస్టులకి 25,000 నుంచి 80,000 మధ్యలో బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీరు 35,000 ప్లస్ సాలరీ అనేది పొందొచ్చు. అలాగే మనకి అప్పర్ డివిజన్ స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో దీనికి మాత్రం మీరు డిగ్రీ పాస్ అయి ఉండి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ఉండాలి, టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అలాగే మనకి 40 వేకెన్సీస్ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి మీరు ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ విభాగంలో కానీ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి వచ్చేసేమో మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. 15 వేకెన్సీస్ ఉన్నాయి. 40,000కి పైగానే మనకి బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు మంచి సాలరీ అనేది వస్తుంది. అలాగే ఈ విధంగా మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి పోస్టుల గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇక నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకి ప్రజెంట్ గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చేసింది. అన్నీ కూడా మనకి రావడం జరిగింది కాబట్టి సో మనకి నెక్స్ట్ వీకే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో చాలా మంచి అవకాశం. రిటర్న్ ఎగ్జామినేషన్ సో మనకి ఏదైతే ప్రీవియస్గా ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో 1600 ప్లస్ వేకెన్సీస్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్, జీకే ఈ యొక్క టాపిక్స్ మీదనే మీకు సిలబస్ అనేది అదే ఉంటుంది. దాని మీదనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో పోస్టులను బట్టి యొక్క ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది మారుతుంది. సో మీ సొంత రాష్ట్రంలోనే అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పనిచేసేటువంటి గొప్ప ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించి అఫీషియల్గా గవర్నమెంట్ జీవో ఏదైతే ఉంటుందో అది మనకి రిలీజ్ అయితే చేస్తారు. ఇక్కడ వెబ్సైట్లో లేదు కదా అని చెప్పేసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి నెక్స్ట్ వీక్ ఇదే వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇదే వెబ్సైట్లో కూడా మనకి ఆ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యాప్లో అయితే ఫుల్ కోర్స్ ఉంది. మీరు కోర్స్ తీసుకొని చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.